హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. ఈరోజు మన ఛానల్‌లో ఒక అదిరిపోయే లంచ్ కాంబినేషన్‌తో మీ ముందుకు వచ్చేసాను. పక్కా కర్ణాటక. నాటు స్టైల్‌లో గుమగుమలాడే తాజా మసాలా ఫ్లేవర్స్‌తో నోరూరించే వెజిటబుల్ పులావ్. మరియు మనకి కావాల్సిన ఫైబర్ అండ్ విటమిన్స్ కోసం హెల్తీ అండ్ క్రంచీగా ఉండే కలర్‌ఫుల్ వెజ్ సలాడ్‌ని కూడా చూపించబోతున్నాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పర్ఫెక్ట్ లంచ్ మీల్ కదా! ఇంకస్సలు లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా రైస్‌ని అయితే నానబెట్టుకుందాము. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులో 2 కప్పుల దాకా నార్మల్ రైస్‌ని తీసుకోండి. ఈ పులావ్‌కి బాస్మతి రైస్ కన్నా కూడా నార్మల్ రైస్ అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా 2, 3 సార్లు కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానేలోపు మనం మిగతా ప్రాసెస్‌ని చూద్దాము. ఈ నాటు పులావ్‌కి అసలైన రుచి ఇచ్చే గ్రీన్ మసాలాని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లి గడ్డని ఒలిచి దానిపైన పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఒక ఇంచు అల్లం ముక్క, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేను 3 అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే శుభ్రంగా క్లీన్ చేసుకున్న గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఈ మసాలా వల్లే కర్ణాటక స్టైల్ పులావ్‌కి అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్‌ని పెట్టుకొని అందులో 2 స్పూన్లు నూనె, 2 స్పూన్లు దాకా నెయ్యిని వేసి వేడి చేయండి. నూనె, నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అంటే 4 లవంగం మొగ్గలు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 1 నల్ల యాలుక్కాయ, 1 రాతి పువ్వు, 1 జాపత్రి, పావు టీ స్పూన్ అంత మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకోవాలి. ఈ మసాలా మాడిపోకుండా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే 2 స్పూన్ల దాకా ఫ్రెంచ్ బీన్స్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న బంగాళదుంపని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా నూనెలో ఒక 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ఫ్రోజన్ బఠానీని 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఫ్రోజన్‌వి కాబట్టి ఇవి తొందరగానే మగ్గిపోతాయి. ఇలా మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. వీటితో పాటుగా కాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నీ పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 70% మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని వాటర్ ఏమి లేకుండా డ్రైన్ చేసేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకొని ఈ మసాలా అంతా కూడా బియ్యానికి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్‌ని తీసుకున్నామో ఒక కప్పు రైస్‌కి 2 కప్పుల చొప్పున నీళ్ళని తీసుకోవాలి. మనం ఇక్కడ 2 కప్పులు రైస్‌ని తీసుకున్నాం కదా! టోటల్‌గా 4 కప్పుల వాటర్‌ని తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసి ఉప్పు సరిపోలేదనుకోండి కొంచెం వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మరొకసారి కలిపేసి కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పులావ్ ఉడికేలోపు ఒక సూపర్ హెల్తీ వెజ్ సలాడ్‌ని కూడా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ సలాడ్ కోసం ఒక క్యారెట్, ఒక కీర, ఒక ఉల్లిపాయని తీసుకొని పీల్ తీసి ఇలా మొదట చివర కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. సన్నగా లేదా రౌండ్‌గా కట్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇలా క్రాస్‌గా కట్ చేసి ఆ తర్వాత సన్నగా పొడవుగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని చేత్తో ఈ విధంగా క్రష్ చేసుకున్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి. సలాడ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకొని క్యారెట్, కీర, ఉల్లిపాయ ముక్కల్ని ఈ 3 కూడా సమపాలంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నువ్వులు,
సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగు, చిన్న నిమ్మకాయ అయితే అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని పావు టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకా చివరికి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకుంటే ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే మన ఫ్రెష్ వెజ్ సలాడ్ రెడీ అయిపోతుంది. పలావ్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ సలాడ్ నములుతుంటే ఆ కిక్కే వేరప్ప. పలావ్ కూడా ఎలా వచ్చిందో చూద్దాం రండి. చూడండి, ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను. వావ్! మూత తీయగానే ఆ సువాసన ఇల్లంతా నిండిపోయింది. పులావ్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా ఉడికిందో. ఈ వేడి వేడి కర్ణాటక స్టైల్ పులావ్‌ని మనం చేసుకున్న క్రంచీ వెజ్ సలాడ్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఫిదా అవ్వాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.